గుంటూరు నగరపాలక సంస్థ ఏర్పడిన తర్వాత తొలిసారి అధికారుల తీరును నిరసిస్తూ గుంటూరు నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు బ్లాక్ డే పాటించారు. మేయర్ ఛాంబర్లో శనివారం మనోహర్ నాయుడు నల్ల చొక్కా ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 20వ తేదీన ఖరారు చేసిన కౌన్సిల్ సమావేశం గురించి కార్పొరేషన్ అధికారులు సభ్యులకు ఎక్స్ అఫీషియల్ సభ్యులకి సమాచారం ఇవ్వలేదని ఆరోపించారు. అధికారులు తప్పుదానికి వ్యక్తిగతంగా నిరసన చేపట్టినట్లు పేర్కొన్నారు. గుంటూరు తూర్పు పశ్చిమ ఎమ్మెల్యేలు నజీర్ అహ్మద్, గల్లా మాధవి, ప్రతిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు, గుంటూరు పార్లమెంటు సభ్యులు పెమ్మసాని చంద్రశేఖర్ ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా అంగీకరిస్తూ ఇప్పటికే లెటర్స్ ఇచ్చారని చెప్పారు. గుంటూరు నగర అభివృద్ధి విషయంలో 100% కొత్త ప్రభుత్వానికి సహకరిస్తామని తెలియజేశారు. గత 3 ఏళ్లుగా 57 మంది కార్పొరేటర్లు, ఎమ్మెల్యేల సహకారంతో గుంటూరు నగరాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని తెలిపారు. అలాగే నూతన ప్రభుత్వానికి కూడా సహకరిస్తామని అన్నారు. 10 లక్షల నుంచి 50 లక్షల పైచిలుక అభివృద్ధి పనులకి ఎస్టిమేట్ తయారు చేస్తే కౌన్సిల్ ఆమోదం తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఉద్దేశపూర్వకంగానే సెక్రటరీ, నగర కమిషనర్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటుకు సహకరించలేదని విమర్శించారు. నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో పలుచోట్ల కౌన్సిల్ సమావేశాలు జరిగాయని గుర్తు చేశారు. మెరుగైన శానిటేషన్, రోడ్ల మరమ్మతులు, త్రాగునీరు, టౌన్ ప్లానింగ్, అవినీతిపైన ఆరోపణలు వస్తున్నాయని తెలియజేశారు. ఈ తరుణంలో కౌన్సిల్ సమావేశం ఏర్పాటుకు అధికారులు ఎందుకు తాత్సారం చేస్తున్నారో అర్థం కావటం లేదని అన్నారు. కౌన్సిల్ సమావేశం ఏర్పాటు విషయంలో న్యాయ వ్యవస్థ ద్వారా పోరాటం చేస్తామని ప్రకటించారు. కౌన్సిల్ సమావేశం తేదీ ప్రకటించే అధికారం మేయర్కు ఉందని స్పష్టం చేశారు. సాధారణ సమావేశం నిర్వహించాలని చెప్పేసి ఆ రోజు అధికారులకి, అదేవిధంగా పత్రికల ద్వారా నగర ప్రజలకి కూడా ఆ రోజు తెలియజేయటం కూడా జరిగింది. అది మీ అందరికీ కూడా తెలుసు. మరి ఈరోజు 20వ తారీఖు శనివారం, కానీ ఇంతవరకు అంటే మున్సిపల్ యాక్ట్ ప్రకారం ఒక మేయరు కౌన్సిల్ సమావేశం నిర్వహించడానికి ఒక తేదీని నిర్ణయించి ఆ తేదీని అధికారులకి, దానితో పాటు పత్రికలకి విడుదల చేసినటువంటి హక్కు ఉండేటువంటి పరిస్థితి ప్రకారం, షెడ్యూల్ ప్రకారం కూడా, రూల్ ప్రకారం కూడా బాగుంటుంది. దానికి తోడు శనివారం కేంద్ర మంత్రివర్యులు గుంటూరు నగరంలో ఉంటారు అని చెప్పేసి వాళ్ళ యొక్క అనుయుల ద్వారా నాకు సమాచారం ఉంది. కాబట్టి మొట్టమొదటి సమావేశం ఆయన కూడా ఉంటే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు శనివారం ఈ యొక్క సమావేశానికి తేదీ నిర్ణయించడం కూడా జరిగింది. అంటే ఇంతవరకు అంటే అధికారులు ఏ విధంగా తయారయ్యారో ఒక్కసారి నగర ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే నగరాభివృద్ధి విషయంలో, నగరం అభివృద్ధి చేసేటువంటి విషయంలో మేము పూర్తి స్థాయిగా కొత్త ప్రభుత్వానికి, కొత్త పాలకులకి మేము 100% మేము సహకరిస్తామనేటువంటి మాట అక్షర సత్యం. ఇది వాస్తవం అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా.